యొక్క సమయంలో ఈ విధంగా మేము కలిసి మరి ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణము, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు ముఖ్యంగా ప్రొటెక్షన్ ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఈ రోజున చూసినట్లయితే ఆ ప్రొటెక్షన్ ఉందా లేదా అని అంటే లేదనే చెప్పాలి. ఎందుకనంటే కామారెడ్డిలో కానివ్వండి, ఇటు వనపర్తిలో కానివ్వండి, ఇంకా ఆయా స్థలాలను చూసినట్లయితే చాలా దాడులు, ఇంట్లో కుటుంబారాధన జరుపుకుంటున్నా సరే దాన్ని ఆపివేయటం అనేది జరుగుతున్నది. దానికి పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. ఈ పర్మిషన్స్ దేనికి ఉండాలా, దేనికి ఉండకూడదు, అడిగేటటువంటి వాళ్ళకు ఫస్ట్ ఆ హక్కు ఉందా లేదా అనేది కూడా మరి పోలీసు వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వం వాళ్ళు కానీ దీనిపైన ఒక సరి అయినటువంటి అవగాహనను తీసుకొని రావాలా. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి పర్మిషన్ ఉందా అని అడగటం అది సరి అయినటువంటి పద్ధతి కాదు. దీనిపైన తక్షణము ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎవరైతే కుటుంబ ప్రార్థన కానివ్వండి, బర్త్డే సెలబ్రేషన్స్ కానివ్వండి, వెడ్డింగ్ యానివర్సరీస్ ఇటువంటివి చేసుకుంటున్నప్పుడు ఆటంకపరుస్తుంటున్నారో వారిపైన మరి వారు అక్కడ వచ్చి చేసినటువంటి ఆ యొక్క డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్లకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి సిఐ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎవరు కూడా సరి అయిన విధంగా ఎవరు కూడా అక్కడ మరి స్పందించటం లేదు. దీనిపైన కూడా మరి ప్రభుత్వము కొన్ని ఇమీడియట్గా మరి క్రైస్తవులకు ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ను త్వరలో ఇవ్వాలి. అంతేకాకుండా రీసెంట్గా జరిగినటువంటిది మరి కామారెడ్డిలో, అదేవిధంగా వనపర్తిలో జరిగినటువంటి వాటిపైన కూడా తక్షణమే చర్య తీసుకొని ఎవరైతే ఇటువంటి వాటికి పాల్పడుతుంటున్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ని మరి గవర్నమెంట్ వారు త్వరలో దాన్ని ఏర్పాటు చేయాలని ఈ యొక్క సమయం నందు ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.